కొంతమంది నా పేరేంటి అని అడుగుతున్నారండి. సో, నా పేరొచ్చి అర్చన. నేను ఇంతకుముందు ఫ్యామిలీ వ్లాగింగ్ ఒక 5-6 వీడియోస్ చేశాను. అప్పుడు చాలా మందికి తెలుసు. బట్ రీసెంట్‌గా మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలియకుండొచ్చు. అప్పుడు అసలు నాకు మంచిగా ఫ్యామిలీ వ్లాగింగ్ చేసినప్పుడు మంచి వ్యూయర్‌షిప్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే మనది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కదా! మళ్ళీ ఆ వీడియోస్ ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఇంకా కొంచెం చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఏ రోజు ఏ వీడియో పెడుతున్నానో తెలీదు కదా! అని చెప్పేసి ఇంకా అది మానేసా. ఒక 1 వీక్ ఏమో చేసి మానేసాను. అప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్. అప్పుడు చాలా మందికి నా గురించి తెలిసినా కూడా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి జస్ట్ చెప్తున్నాను. సరే అంటే ఈరోజు ఈ వీడియోలో మీరు చేసేటటువంటి చాలా వరకు కామెంట్స్ ఇన్ఫర్మేటివ్ అంటే ఈ షట్ డౌన్ వలన ఇంపాక్ట్ ఉంది కదా! కొంతవరకు హెచ్-1బీ వీసా వాళ్ళు చాలా వరకు ఇంపాక్ట్ అవుతున్నారు. అండ్ కొంతమంది జాబ్స్ పోతే అసలు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటది? అండ్ ఎల్-1 వీసా వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటదా? అండ్ స్టూడెంట్స్‌కి ఏమైనా ఉంటదా? అండ్ నెక్స్ట్ $100,000 గురించి కూడా కంటిన్యూ‌గా కొన్నైతే క్వెషన్స్ వస్తూ ఉన్నాయి మన కామెంట్ సెక్షన్‌లో. దానికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకేదైనా తెలిసినా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నేను చూస్తూనే ఉంటాను కామెంట్స్. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది ఏంటంటే హెచ్-1ని యూఎస్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతే అండ్ కొత్తగా హెచ్-1బీకి చేంజ్ అవుతే అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాటికి వస్తూ ఉంటాయి కదా! వీళ్ళందరికీ కూడా $100,000 అనేది పే చేయాలా అనేసి. నేను చూసిన వరకు చాలా వరకు అటార్నీ వీడియోస్ నేను కొన్ని ట్రస్టెడ్‌వి నమ్ముతాను. అవి యూఎస్‌కి రిలేటెడ్‌గానే ఉంటాయి. ఇంగ్లీష్ ఛానెల్స్. అందులోపల చాలా వరకు నమ్మకంగానే ఉంటాయి. అదంతా కూడా ఇన్ఫర్మేషను. నేను ఎక్కువగా అవే ఫాలో అవుతూ ఉంటాను. కానీ 99% అందులోపల వాళ్ళందరూ మెన్షన్ చేసింది నేను మీతో షేర్ చేస్తాను. వితిన్ యూఎస్ఏ ఉండి ఎవరైనా హెచ్-1బీ చేంజ్ అయినా కానియండి, లేకపోతే న్యూరా హెచ్-1 చేసుకున్న వితిన్ యూఎస్ఏలో ఉంటే వాళ్ళైతే ఎలాంటి 100కి పే చేయాల్సిన అవసరం లేదు అనే చూసాను యాస్ ఆఫ్ నౌ. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎఫ్-1 నుండి హెచ్-1బీకి చేంజ్ అవుతారు కదా! మళ్ళీ వాళ్ళు ఇండియాకి వెళ్ళేసి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళని అడిగితే ప్రాబ్లమ్ అవుతది కదా! అని కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎఫ్-1 నుండి హెచ్-1బీకి చేంజ్ అయ్యేటప్పుడే అప్పుడు అంటే ఆ పిటిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు 100కే పే చేశారా లేదా అనేది చూస్తారు. అది వితిన్ యూఎస్ఏ ఉన్నప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎఫ్-1 నుండి హెచ్-1బీకి ఇంక చేంజ్ అయిపోతారు యూఎస్ఏలోనే. వాళ్ళు హెచ్-1 మీద వచ్చేస్తున్నట్లు. వాళ్ళ తర్వాత ఇండియాకెళ్ళేసి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఆల్రెడీ హెచ్-1 ఉంటది కాబట్టి ఏమీ అడగరు. సో, స్టూడెంట్స్ ఎవరైనా వితిన్ యూఎస్ఏ ఉండేసి చేంజ్ అవుతుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అని చెప్పేసి. నెక్స్ట్ ఎవరైనా ఔట్‌సైడ్ నుంచి యూఎస్ఏకి వస్తున్నప్పుడు మాత్రం అది అడుగుతారు. అంటే న్యూగా ఎవరైనా ఇప్పుడు సెప్టెంబర్ 21 తర్వాత నుంచి ఎవరైనా న్యూగా అంటే నెక్స్ట్ పిటిషన్ అన్నట్లు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే వాళ్ళకైతే ఇది అప్లై అవుతది అని చెప్పేసి. ఒకవేళ అంత ప్రాసెస్డ్ అంతా అయిపోయిందనుకోండి, వాళ్ళనేమి అడగరు. అంటే న్యూగా యూఎస్ఏకి వస్తున్నారు. బట్ ప్రాసెస్ అంతా ఎప్పుడో అయిపోయింది అయితే వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు కానీ సెప్టెంబర్ 21 తర్వాత నుంచి ఎవరైనా ఔట్‌సైడ్ యూఎస్ఏ ఉండేసి ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఇది ప్రాబ్లమ్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాటికి వర్క్ చేయడానికి వస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళనైతే అడుగుతున్నారు అని చెప్పేసి తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ షట్ డౌన్ జరిగింది కదా! యూఎస్ఏ షట్ డౌన్ వలన ఎఫ్-1 వీసా అండ్ హెచ్-1 అండ్ ఎల్-1 వీసా వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది అని చెప్పేసి. మోస్ట్‌లీ ఎల్-1 వీసా వాళ్ళకైతే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎల్-1 ఎక్స్‌టెన్షన్స్ జరుగుతున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళకి లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటిది రావాల్సిన అవసరం లేదు కాబట్టి. బట్ చాలా వరకు కూడా ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ ఉంది. నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళే ఆల్‌మోస్ట్ 4½ మంత్స్ క్రితం ఎల్-1 వీసా వాళ్ళు ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ హెచ్-1 వాళ్ళు కూడా ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేశారు 4 మంత్స్ బ్యాక్. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అసలు రిజెక్షన్ గానియండి, అసలు యాక్సెప్టెన్స్ గాని ఏది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఆల్‌మోస్ట్ 4½ మంత్స్ అయింది. సో, ప్రాసెస్ అనేది చాలా వరకు కూడా స్లో డౌన్ అయింది. అది ఏ వీసా వాళ్ళైనా కూడా. అంటే ఈ షట్ డౌన్ అని కాదు. షట్ డౌన్ కంటే ముందే ఎప్పుడో కదా వాళ్ళు అప్లై చేసింది. ఈ షట్ డౌన్ జరిగేసి ఆల్‌మోస్ట్ 10 డేస్ అవుతుంది. దీని వలన ఎక్కువగా ఇంపాక్ట్ ఈ షట్ డౌన్ వలన ఎక్కువగా ఇంపాక్ట్ ఉండేది హెచ్-1 వీసా వాళ్ళకి. ఎందుకు అనంటే వాళ్ళు వీసా ఎక్స్‌టెన్షన్ కావాలనుకున్నా, లేదు అంటే హెచ్-1బీ అంటే వేరే కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి ఎల్‌సీఏ కావాలి. ఎల్‌సీఏ కావాలి అంటే లేబర్ డిపార్ట్‌మెంట్ అనేది వర్క్ అవ్వాలి. సో, లేబర్ డిపార్ట్‌మెంట్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమ్. అదేంటి వీసా అంటే హెచ్-1 ఎక్స్‌టెన్షన్ అయ్యేవాళ్ళు ఆల్‌మోస్ట్ అదే కంపెనీ, అదే రోల్ సేమ్ అదే కదా! వాళ్ళకేం ప్రాబ్లమ్ అంటే వన్స్ ఎల్‌సీఏ ఫైల్ చేసిన తర్వాతనే ఎక్స్‌టెన్షన్ జరుగుతది కాబట్టి సో, హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళకి ఎక్స్‌టెన్షన్స్ కానియండి
అండ్ ఎవరైతే వేరే కంపెనీ చేంజ్ అవుతున్నారో వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే ప్రాబ్లమ్‌గానే ఉంది. అండ్ ఇంకా చాలామందేంటంటే హ్మ్, ఇప్పుడు ఎవరైనా లే ఆఫ్స్ చాలా వరకు జరుగుతున్నాయి కదా! వన్స్ ఒకసారి లే ఆఫ్ జరిగిందనుకోండి, వితిన్ 2 మంత్స్‌లోనే వేరే కంపెనీకి చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే వాళ్ళ యొక్క వీసా స్టేటస్ పోతది. వాళ్ళు యూఎస్ నుంచి వెళ్ళిపోవాలి కదా! అంటే వితిన్ 2 మంత్స్‌లోనే అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 10 డేస్ నుంచయితే ఏ ప్రాసెస్ ముందు జరగట్లేదు. వితిన్ 60 డేస్‌లోనే మారాలి. ఎల్‌సీఏ రాదు. ఎల్‌సీఏ ట్రాన్స్‌ఫర్ అవుతేనే మనకి న్యూగా జాబ్‌లో జాయిన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదన్నీ గూడా ప్రాసెస్ ఉంటది కాబట్టి యూఎస్‌సిఎస్ దీనిని యాక్సెప్ట్ చేస్తదంటే చాలా వరకు యాక్సెప్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పి. ఎందుకంటే ఇది తెలియకుండా జరిగేటువంటి ప్రాసెస్ కదా! షట్ డౌన్ అని జెప్పేసి. సో, ఈ కొన్ని డేస్‌నైతే వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని. ఎవరైనా లే ఆఫ్ అయితే బీ2టీ గనుక చేంజ్ అయ్యారనుకోండి, మీ యొక్క లీగల్ స్టేటస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. అండ్ నెక్స్ట్ ఎవరైనా అటార్నీ ఉన్నారనుకోండి, వాళ్ళని కనుక్కుంటే మీరు టెంపరరీగా మంచి గైడెన్స్ అయితే ఇస్తారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఏది చేయకుండా ఉండడం కంటే ఇట్స్ బెటర్ గదా! అంటే మేబీ ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే యూఎస్ చేస్తే అది పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఎవరైనా లే ఆఫ్ అయిన వాళ్ళు ఉంటే. సో, వన్స్ మీకు తెలిసిన అటార్నీ ఉంటే ఇంకొంచెం వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకిస్తారు. అండ్ నెక్స్ట్ గ్రీన్ కార్డ్ వాళ్ళ విషయానికొస్తే సేమ్ అది కూడా ఎల్‌సీఏ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రాసెస్ అంతా అయిపోతే యాజ్ యూజువల్‌గా ఎప్పట్లాగానే ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటది. బట్ వాళ్ళతోటి ఏదైనా గనక మీరు వర్క్ గనక అవ్వలేదనుకోండి, అది కూడా డిలే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్‌గా ఇవన్నీ కూడా లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచే రావాలి కాబట్టి. సో, ఇంక ఇంతే అండి. మీరు అడిగినటువంటి చాలా కామెంట్స్‌తో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. మీకేమైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ఇంతే ఇంక ఈ వీడియో. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.